హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని పద్యరత్నాలు పాఠ్యాంశం చివరిలో భర్తృహరి సుభాషితం నుంచి సేకరించిన మాటల చేత దేవతలు మన్నన చేసి పద్యాన్ని నేర్చుకుందాం. ఇంతకుముందు పద్యాలు నేర్చుకోకపోతే ఇక్కడ ఐకార్డ్లో వీడియోస్ ఇస్తా చూడండి. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తు రా మాటల చేత భూపతులు మన్నన చేసి ధనంబునిత్తు రా మాటల చేత మాణితులు మన్నన చేసి మనంబులిత్తు రా మాటలు నేర్వకున్న మరి మానము హూనము కాదే ఏరికిన్. మళ్ళీ చెప్తా చూడండి. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తు రా మాటల చేత భూపతులు మన్నన చేసి ధనంబునిత్తు రా మాటల చేత మానినులు మన్నన చేసి మనంబులిత్తు రా మాటలు నేర్వకున్న మరి మానము హూనము కాదే ఏరికిన్. ప్రతిపదార్థం: మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు. మాటల చేత మనం మాట్లాడే మాటల వల్ల దేవతలు మన్నన చేసి అంటే మన మీద అభిమానం పెంచుకొని వరంబులు ఇత్తురు. వరంబులు అంటే వరములు, ఇత్తురు ఇస్తారు. దేవతలు మనం మాట్లాడే మాటల వల్ల, వారిని కీర్తించే కీర్తనల వల్ల మన మాటలు మంచివైతే మనకు వరాలు ఇస్తారు. ఆ మాటల చేత భూపతులు మన్నన చేసి ధనంబునిత్తురు. ఆ మాటల చేత, అలాంటి మంచి మాటల చేత భూపతులు అంటే భూమికి అధిపతులు, అంటే అప్పట్లో రాజులు లేదా ధనవంతులు, అలాంటి మాటల చేత ధనవంతులు లేదా రాజులు మన్నన చేసి ధనంబునిత్తురు. ధనమును ఇత్తురు అంటే ధనం అంటే డబ్బు లేదా బహుమతులు, మంచి విలువైన బహుమతులు ఇస్తారు. ఆ మాటల చేత మానినులు మన్నన చేసి మనంబునిత్తురు. ఆ మాటల చేత, అలాంటి మంచి మాటల చేత మానినులు అంటే మానిని అంటే స్త్రీ, మానినులు స్త్రీలు మన్నన చేసి మనంబులిత్తురు. మనంబులు అంటే మనస్సులు, అంటే అలాంటి మంచి మాటలు మాట్లాడే వాళ్ళని ఆడవాళ్ళు ఇష్టపడతారు, ఇష్టపడి మనసిస్తారు అని. ఆ మాటలు నేర్వకున్నా అంటే అలాంటి మాటలు నేర్వకుంటే, అలాంటి మంచి మాటలు నేర్చుకోకపోతే మరి మానము హూనము కాదే ఏరికిన్. మానము అంటే మర్యాద, గౌరవం, సమాజంలో గౌరవం. హూనము కాదే ఏరికిన్. హూనం అవుతుందంటే చెడిపోతుంది, మన గౌరవం చెడిపోతుంది. ఎవరికైనా సరే సమాజంలో గౌరవం తగ్గిపోతుంది అలాంటి మంచి మాటలు నేర్వకుంటే. భావం: మాట మంచిదైతే దేవతలు వరాలు ఇస్తారు. ఆ మాటలు రాజులకు నచ్చితే బహుమతులు ఇస్తారు. ఆ మాటలలోని మాధుర్యాన్ని స్త్రీలు ఇష్టపడతారు. ఆ మాటలు సరిలేనప్పుడు ఎవరికైనా గౌరవం పోతుంది. ఈ పద్యం భర్తృహరి సుభాషితం నుంచి సేకరించింది.